రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకు కోర్టు ఆదేశాలతో బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై వ్యూహం సినిమాను రామ్ గోపాల్ వర్మ నిర్మించారు. అయితే ఈ సినిమాలో టీడీపీకి నష్టం కలిగించే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారు. టీడీపీకి నష్టం కలిగించే విధంగా అసత్యాలతో రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను ఆపాలి అంటూ లోకేష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులోను అలాగే తెలంగాణ హైకోర్టులోను పలు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు, విచారణ పూర్తయ్యేంత వరకు సినిమాను అన్ని ప్లాట్ఫామ్లపైన, ఏ విధమైన ప్లాట్ఫామ్లపైన రిలీజ్ను ఆపాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. థియేటర్లో కానీ, ఓటీటీలో, ఆన్లైన్లో, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడ సినిమాను రిలీజ్ చేయొద్దు అని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. తరువాతి విచారణను 27వ తారీఖుకి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. వ్యూహం సినిమాపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు నారా లోకేష్. అలాగే తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ను మూవ్ చేశారు. సినిమాలో చంద్రబాబును, టీడీపీ పార్టీని అసత్యాలతో బద్నాం చేసే విధంగా సినిమాను నిర్మించారంటూ కోర్టుకు తెలియజేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, సినిమాకి సంబంధించి ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కు సిద్ధమవుతోంది వ్యూహం టీం. రామ్ గోపాల్ వర్మ కూడా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది అని నిన్న ఆర్టీవీతో మాట్లాడుతూ చెప్పారు. 29వ తారీఖున సినిమా రిలీజ్ ఉంటుందన్నారు. ఈలోపే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లారు. లోకేష్ హైకోర్టును అలాగే సిటీ సివిల్ కోర్టును కూడా ఆశ్రయించారు. సిటీ సివిల్ కోర్టులో సినిమాను ఆపాలి అంటూ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇది ఆర్జీవీకి ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యూహం సినిమాకి ఆర్జీవీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెలలో దాదాపు 30 రోజుల పాటు ఆయన సెన్సార్ ఇష్యూ కారణంగా సినిమా నిలుపుదల వేశారు. సెన్సార్ చుట్టూ ఆయన ప్రదక్షిణ చేసి ఎటకేలకు సెన్సార్ అనుమతి తీసుకున్న తర్వాత సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఈ రోజు విజయవాడలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుక కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సినిమా నిలుపుదల చేయాలంటూ ఇంటర్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి నారా లోకేష్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతోనే హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు దీనిపైన ఇంటర్మ్ ఆర్డర్స్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్, అదేవిధంగా ఇతర ఏ మాధ్యమాల ద్వారా కూడా సినిమా ప్రదర్శన చేయకూడదంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. ఒకవేళ ఆదేశాలు ఖేతరు చేస్తే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సినిమానికి సంబంధించిన డేట్ అనౌన్స్ చేశారు. 29న 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఒకవైపున చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ వేసిన పిటిషన్ నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 27కి అయితే ఇవ్వడం జరిగింది. మరోవైపు హైకోర్టులో కూడా, తెలంగాణ హైకోర్టులో కూడా నారా లోకేష్ పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన విచారణ ఈ నెల 26న జరగబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్జీవీకి ఒక గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. వ్యూహాత్మకంగా సినిమా ఏం చేయబోతోంది అంటే ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి ఆర్జీవీ అయితే కామెంట్ చేయలేదు. ప్రస్తుతం అయితే ఆయన విజయవాడలోనే ఉన్నారు. ఈ రోజు రిలీజ్ వేడుకలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో కౌంటర్ కి ఏమన్నా తెలంగాణ హైకోర్టులో కానీ ఏదన్నా కౌంటర్ కి వెళ్లే అవకాశం కనబడుతుంది. దాని మీద స్టే ఇవ్వాలని ఏదన్నా ఇచ్చే అవకాశం, వెళ్లే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ కూడా ఆ సినిమా నిర్మాత రామదోత క్రియేషన్స్ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరిని కూడా అటు సెన్సార్ బోర్డు సభ్యులు, ఇటు ఆర్జీవీని, రామదోత క్రియేషన్స్, ఈ మూడింటి మీద కూడా ప్రతివాదులుగా చేస్తూ నారా లోకేష్ అయితే పిటిషన్ దాఖలు చేయడం. వీళ్ళ ముగ్గురు కూడా నోటీసులు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే తెలుగుదేశం అధినేత, తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను భంగపరి దెబ్బతీసేలాగానే ఆర్జీవీ సినిమా తీస్తున్నారంటూ కూడా అటు హైకోర్టు, తెలంగాణ హైకోర్టులోని ఈ రోజు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో కూడా నారా లోకేష్ పిటిషన్ వేయడం, దానికి సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులు రావడం జరిగింది. అయితే ఆర్జీవీ ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిందని చెప్పాలి. ఒకవైపున రిలీజ్ డేట్ ప్రకటించేశారు. అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్న నేపథ్యంలో సినిమా ఒకవేళ స్టాప్ అయితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి లేదా మార్చి మొదటి వారంలో మళ్ళీ శబదం అనే సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాకి బ్రేక్ పడితే మరోసారి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. పూర్తిగా వన్ సైడెడ్ గా, పొలిటికల్ గా వైసీపీకి అనుకూలంగా ఈ సినిమా తీస్తున్నారు. పెట్టుబడి కూడా ఆ పార్టీ చేస్తున్నది ప్రధానంగా నారా లోకేష్ గారు, టీడీపీ నేతలు చేస్తున్న ప్రచారం. చంద్రబాబు నాయుడు చూపిస్తూ జగన్ హీరోగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. దాని ఇంపాక్ట్ ఎన్నికల మీద ఉంటుంది కాబట్టి వ్యూహం సినిమా ద్వారా ప్రజల్లోకి వస్తున్నారని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రోహిత్, రైట్ రాజేష్, ఫస్ట్ టైం డైరెక్టర్ ఆర్జీవీకి బిగ్ షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. వ్యూహం సినిమా విడుదలకు
బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఓటీటీ ఆన్లైన్ ఇంటర్నెట్ వేదికల్లో సినిమాను ఎక్కడ విడుదల చేయొద్దు అనే ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు అందిన తర్వాత వాళ్ళ కౌంటర్ దాఖలు చేసిన తర్వాత విచారణ ముగిసిన తర్వాత మాత్రమే కోర్టు ఆదేశాల మేరకే సినిమా విడుదల ఉంటుంది అని కోర్టు ఆదేశాల ప్రకారం తెలుస్తోందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఆర్జీవీకి రామదూత క్రియేషన్స్కు కూడా నోటీసులు ఇచ్చారు. తర్వాత విచారణను 27వ తారీఖుకి వాయిదా వేశారు. ఈరోజు వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయవాడలో ఏర్పాట్లు చేస్తున్నారు. 29వ తారీఖున సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు లోకేష్ కోర్టుకు వెళ్ళటం, కోర్టు ఆదేశాలతో సినిమా విడుదలకు సంబంధించి అడ్డంకులు ఏర్పడినట్టే అనే చర్చ జరుగుతుంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఆర్టీవీతో మాట్లాడారు. ఆయనే మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏంటి వ్యూహం సినిమాకి సంబంధించి ఎలా ఉండబోతుంది? అంటే జనరల్గా 2011లో అంటే రాజశేఖర రెడ్డి మరణం ప్రజలు చూశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చూశారు, తన స్ట్రగుల్స్ అన్ని ప్రజలు చూశారు. మీరు వ్యూహంలో కొత్తగా ఏం చూపించబోతున్నారు? ఆ ఎమోషన్ ఏం చూపించబోతున్నారు? ఇప్పుడు వ్యూహంలో బేసిక్గా పబ్లిక్ డొమైన్లో ఏదైతే నాలెడ్జ్ ఉందో దాని జోలికి వెళ్ళి అందరికీ తెలిసిందే. కాకపోతే మన అవుట్కమ్ అనేది పబ్లిక్ డొమైన్లోకి వస్తుంది. అది దాని దగ్గరికి రావడానికి ఎన్నో వ్యూహాలు జరుగుంటాయి. ఎవరెవరో ఏదేదో ప్లాన్ చేసి ఉంటారు, వాళ్ళ ఎజెండాస్ ఉంటాయి. వాటిని బయట పెట్టడానికి చేసిన సినిమా ఇది. సో ఇందులో చూసిన ఏ సీన్ కూడా మీరు రియల్ లైఫ్లో చూసింది ఉండదు. సార్, అంటే జగన్ గారి క్యారెక్టర్కి అజ్మల్ ఎందుకు సూట్ అవుతారు అనుకున్నారు? అంటే ఇంతకుముందు లక్ష్మీ సెన్టీఆర్ లేకపోతే కమ్మరాజున కబరెడ్డి సినిమాకి సంబంధించిన క్యారెక్టర్ బాగా చేశాడు కాబట్టి తీసుకున్నారా ఏంటి సార్? నా బేసిక్ పాయింట్ ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని ఒక ఉన్నప్పుడు రియల్ లైఫ్ పోలికలు ఎంతో కొంత ఒక యాక్టింగ్ టాలెంట్ ఉండాలి, కొంచెం దగ్గర లుక్ సిమిలారిటీ ఉండాలనేది నేను చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నేను చేసిన అన్ని సినిమాలో కూడా. సో దాంట్లో నేను చూసిన యాక్టర్స్ అందరిలోకి నాకు వచ్చిన ఆప్షన్ అందరికీ అజ్మల్ బెస్ట్ సూట్ అవుతాడని నాకు అనిపించింది. అంటే మీకు సినిమా కెరీర్లో శివ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు ఈ సినిమా వరకు సెన్సార్ విషయంలో ఎప్పుడు మీకు ఇబ్బంది రాలేదు, కానీ మొదటిసారి మీకు సెన్సార్ విషయంలో ఇబ్బంది వచ్చింది. ఏమన్నా కావాలని ఏదైనా సెన్సార్కి ఇబ్బందులు సృష్టించాలనుకుంటున్నారా? అయ్యో నచ్చింది అంటే నాకు అది నేను తెలియదు కాబట్టి దాని గురించి చేశారని నేను చెప్పబోట్లేదు. ఎందుకంటే మామూలుగా మనం సినిమా చూపించిన తర్వాత ఏమాత్రం కట్స్ లేకుండా ఒక 30 days డిలే చేశారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏదైనా వ్యూహాలు జరిగి ఉండొచ్చు, కానీ నా ఫోర్గ్రౌండ్లో నాకు తెలియదు. సార్, ఇంకొకటి జగన్ వ్యూహం సినిమాకి సంబంధించి ఆల్రెడీ ఓటీటీలో ఒక స్ట్రీమింగ్ అవుతుంది ఒక వ్యూహం అనే సినిమా. ఏమైనా మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది? 29 అంటే ఇప్పుడు మనకి ఓటీటీలో వచ్చే సినిమా ఓటీటీ సినిమాలు అనేది మనకి నేమ్ రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి చాలా సినిమాలు సిమిలర్ నేమ్స్ ఉంటాయి. ఫైనల్గా ఇక్కడ వ్యూహం అనే టైటిల్ ఒకటే కాదు, అది ఏ సబ్జెక్ట్ మీద ఎవరు తీశారో అన్ని కాంబినేషన్లో అలర్ట్ వస్తుంది, కానీ ఉట్టి టైటిల్ చూసి ఎవరు సినిమాకి వెళ్ళలేదు. సార్, అంటే ఏంటి సార్, అంటే అందరూ చాలా మంది అడిగిన క్వశ్చనే, ఎందుకు ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే సినిమాని తీస్తున్నారు, తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టడానికి, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి జగన్ ఫేవర్ గానే సినిమా తీస్తున్నారు? అది చాలా మంది మిమ్మల్ని అడిగే ఉంటారు, చాలా సార్లు చెప్పుంటారు. అసలు ఏంటి సార్? బేసిక్ అండి, ఎవరు ఏం చేసినా పొద్దున్న లేచిన తర్వాత మనం ఎవరితో మాట్లాడతాం, లేదో రాస్తాం, లేకపోతే టీవీలో ఏదో చెప్తాం. అలాగే నేను నా జాబ్ ఫిల్మ్ మేకర్ కాబట్టి ఒక జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద రెస్పాండ్ అయ్యి అందరూ మాట్లాడినట్టు నేను సినిమా తీస్తాను, అంతే తేడా. ఈ సినిమాకి సంబంధించి ఇంతకుముందు టీజర్ సీఎం గారు చూపించినట్టు తెలిసింది, ఈ రోజు కూడా సీఎం గారిని కలవబోతున్నారు. ట్రైలర్లు ఏమన్నా చూపించబోతున్నారు? ఇప్పుడు సీఎం గారిని కలవబోతున్నారు అని ఎవరిని చెవులు చెప్పారు మీకు? బయట అంటే ఎక్కడ అది చెప్పండి, నేను ఎక్కడికి వెళ్తాను? ఓకే, పాయింట్ 1 టీజర్ అనేది నేను చూపించలేదు, ఆయన చూసి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే పబ్లిక్ డొమైన్ రిలీజ్ చేస్తాం కాబట్టి. అంటే ఇప్పుడు సినిమాలో మీరు ట్రైలర్లో కొన్ని క్యారెక్టర్ చూపించారు, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రోసయ్య, లేకపోతే భారతి, వీళ్ళంతా క్యారెక్టర్ చూపించారు. ఇంకా కనిపించిన క్యారెక్టర్లు జగన్ గారి అంటే రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ఎదుర్కొన్న స్ట్రగుల్స్లో చూపించిన క్యారెక్టర్, ట్రైలర్లో చూపించిన క్యారెక్టర్ ఏమైనా ఉండబోతున్నాయా? ఇంకా చాలా ఉంటాయి క్యారెక్టర్స్, కొన్నిటిని బయట పెట్టాం. నెక్స్ట్ శబదం సినిమా ఎలా ఉండబోతుంది సార్? ఈ సినిమా ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అనేది ఇట్ ఈస్ వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి స్వేరింగ్ ఇన్ సెరమనీ వరకు ఉంటుంది జగన్ గారిది. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది సెకండ్ పార్ట్. జగన్ అంటే వైసీపీ కోవట్టు రామ్ గోపాల్ వర్మ అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు నేను ఉన్నానని చెప్పాను కదా, నా ఇప్పుడు కోవట్ ఏంటి నాకు అర్థం కాదు. నేను జగన్ గారికి ఫేవర్ గానీ తీస్తున్నా అని చెప్పా, ఇంకా కోవట్ ఏంటి తర్వాత? ఆంధ్రప్రదేశ్ అంటే దాక్కునే వాళ్ళు కోవట్టు, అది పవన్ కళ్యాణ్ సిబిఎన్ కోవట్టు జనసేనలో, అది దాక్కుని చేస్తారు కాబట్టి. నేను డైరెక్ట్గా చేస్తే నేను ఎట్లా కోవట్ అవుతాను?
Yeah. మొన్న యోగాల సభ జరిగింది, సభను మీరు కూడా చూస్తుంటారు, ట్విట్టర్లో రాజకీయాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంటారు. మీ ఒపీనియన్ సార్ మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకే వేదిక మీద? అది నేను చూడలేదు నేను. సార్. అంటే అందరూ సాడ్గా ఉన్నారు, అది నాకు అర్థం కాలేదు. అందరూ ఏదో వాళ్ళకి ఏదో ఓడలు మునిగిపోయిన ఫేసుల్లో పెట్టి ఉన్నారు, అదేంటో నాకు అర్థం కాలేదు. అది తప్పిస్తే నేను మిగతాది అంత వినలేదు ఎక్కువ. Yeah. మొత్తంగా అయితే ఒకటే చెప్తూ ఉన్నారు, సినిమాకి సంబంధించి కనిపించని అంటే ట్రైలర్ లో చూపించని పాత్రలు, జనాలు చూడనటువంటి పాత్రలు, ఎమోషన్ అన్ని కూడా వ్యూహం సినిమాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత నుంచి వ్యూహం సినిమా మొదలు కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం, పాదయాత్ర సంబంధించి కానీ, ఓదార్పు యాత్ర తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన విధానం, ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి అంశాలు వ్యూహం సినిమాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించినా, ఎవరు విమర్శించినా తనకు జగన్ ఇష్టం కాబట్టి తాను సినిమాలు చేస్తున్నానని చెప్తున్నారు. ఒక సినిమాకి సంబంధించిన దర్శకుడుగా, ఒక నిర్మాతగా తనకు ఆ రైట్ ఉంది, సామాజిక అంశాల మీద సినిమాలు తీసే రైట్ తనకు ఉంది కాబట్టి సినిమాలు తీస్తున్నానని వర్మ చెప్తూ ఉన్నారు. వ్యూహం సినిమా ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు, జగన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా చూపించబోతున్నామని చెప్తున్నారు. సెన్సార్కు సంబంధించి సెన్సార్ విషయంలో ఏమన్నా కుట్ర జరిగిందనేది ప్రస్తుతానికి తనలేదు. ఒకవేళ ఉంటే కనుక దాని మీద కూడా ఫైట్ చేస్తారని రామ్ గోపాల్ వర్మ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పనితో రాయేష్ RTV విజయవాడ నుండి.